ఐపీఎల్ 19th సీజన్లో 19th మ్యాచ్ ఇక్కడ చూస్తే జీటీ వర్సెస్ లక్నో. ఎవరు గెలుస్తారు ఏంటి ఒకసారి మాట్లాడదాం విజయ్తో. హాయ్ విజయ్. హాయ్ అక్కే. ఏంటి పరిస్థితి? ముకుల్ చౌదరి మళ్ళీ ఏంటి సింహం లాగా పడి మళ్ళీ దాడి చేయడానికి రెడీ అయిపోతున్నాడు అనుకోవచ్చా? ఎస్. అంటే ఆ షాట్లు చూశాను విజయ్. అసలు ఆ కుర్రాడు ఏం కొడుతున్నాడు, ఏదో అంటాడు సన్నగా కరెంటు తీగలాగా ఉన్నాడు. మ్యాచ్ బాల్ను కూడా టెన్నిస్ బాల్ లెక్కన కొడుతున్నాడు. అదే ఏదో ఉంటుంది కరెంటు తీగ కూడా అలాగే సన్నగా ఉంటుంది. అయ్యా ఏంటి పట్టుకుంటే ఈ అబ్బాయి ఆ టైపులో షాకే అన్నట్టు మొత్తానికి షాక్ ఇచ్చి పడేసాడు. ఎస్. అంటే ఎవరు కూడా అంచనాలు లేవు ఫస్ట్. ఎందుకంటే ఆల్మోస్ట్ లక్నో చేజారిపోతున్న మ్యాచ్ని గెలిపించి మరొక స్టార్, అంటే ఐపీఎల్లో మరొక స్టార్ ఉద్భవించాడు అనుకోవచ్చా? ఎస్, స్టార్ ఈస్ బోర్న్. ఈరోజు మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్లో ఎలా ఉంది? అంటే బ్యాలెన్సింగ్గా ఉందా, లేకపోతే పై చేయిగా ఉందా, లేకపోతే ఏం చెప్పారు? అంటే వాళ్ళ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నా కానీ 7 మ్యాచెస్ జరిగాయి. 4 మ్యాచెస్ జీటీ గెలిచింది, 3 మ్యాచెస్ ఎల్ఎస్జి గెలిచింది. మేము గెలిచి దాన్ని ఈక్వల్ చేస్తాం, డ్రా చేస్తాం. గెలిచి ఈక్వల్ చేస్తారు. ఓకే. ఎస్. ఓకే, గెలిచి ఈక్వల్ చేస్తారు, గెలవలా గెలుస్తాం. గెలుస్తాం. అంటే చూస్తే ఈరోజు మ్యాచ్లో మెయిన్ అందరి కళ్ళు ముకుల్ చౌదరి మీద ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే నాకు ఒకటే డౌట్, ఆ కుర్రాడు అంత బాగా బ్యాటింగ్ చేస్తాడు, తీసుకొచ్చి ఎక్కడో 6th డౌన్ అండ్ 4th డౌన్లో తీసుకొచ్చి ఆ కుర్రాడిని ఆడిస్తున్నారు. యాక్చువల్గా మరి ఆ టీంలో చూసుకుంటే మిచ్ మార్క్రమ్ ఓపెనింగ్, పంత్ ఫస్ట్ డౌన్, బదోని సెకండ్ డౌన్, నిక్లస్ పూరన్ థర్డ్ డౌన్, అబ్దుల్ సమద్ 5th, మరి ముకుల్ చౌదరికి 6th డౌనే వస్తుంది. అలాంటి కుర్రాడిని ఫస్ట్ డౌన్ సెకండ్ డౌన్ కొంచెం అట్లా బాగా మంచి ఇన్నింగ్స్ ఆడే కోసం ఉంటుంది కదా. అంత ఛాన్స్ లేదు కానీ సమద్ ప్లేస్ లోకి ముకుల్ చౌదరి ముందుకు వస్తాడు, సమద్ వెనక్కి వెళ్తాడు. అవును, అంతవరకు జరిగిద్ది. ఎందుకంటే టోటల్ గా రీవ్యాంప్ చేయకూడదు బ్యాటింగ్ ఆర్డర్ ని. ప్రతి మ్యాచ్ లో కూడా అదే ఎక్స్పెక్ట్ చేయకూడదు అతని నుంచి. ప్రతి మ్యాచ్ లోనూ మా దురందర్ కొడుతున్నాడు కదా, ప్రతి మ్యాచ్ లోనూ కొట్టుడు అంటే చూపిస్తున్నాడు కదా. అంటే అతను ఓపెనర్, ఇతను ఫినిషర్. ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోనికి ప్రతి మ్యాచ్ ఫినిష్ చేసే ఛాన్స్ రాదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కంప్లీట్ చేస్తున్నారు పైన, ఎప్పుడో వచ్చేది. అలాగే అతని దాకా వస్తే మాత్రం అతను చెడుగుడు ఆడేస్తాడు, అది మాత్రం పక్క. అంటే అటువైపు మనం బౌలింగ్ చూసుకుంటే అక్కడ పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కదా. సిరాజ్ భాయ్ ఉన్నాడు అక్కడ, రబాడా ఉన్నాడు, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు, అశోక్ శర్మ కుర్రాడు 150 వేస్తున్నాడు, 150 పైన వేసాడు. కానీ నాకు ఒకటి అనిపిస్తుంది విజయ్, ఎప్పుడు తొందరలోనే ఇండియాకి ఆడతాడు ఆ కుర్రాడు అనిపించట్లా అశోక్ శర్మ. ఎందుకంటే హైట్ చూస్తే మంచి హైట్ ఉన్నాడు, లైన్ అండ్ లెంగ్త్ వేస్తున్నాడు అన్నిటికన్నా. ఎందుకంటే పోయినసారి మనం అంతకుముందు మయాంక్ యాదవ్ కూడా మనం ఇలాగే అనుకున్నాం. ఇప్పుడు మయాంక్ యాదవ్ ఎల్ఎస్జీలో ఉన్నాడు, అతను ఎప్పుడైనా కానీ మళ్ళీ కంబ్యాక్ చేయొచ్చు టీంలోకి. కాబట్టి అశోక్ శర్మ ఎవరైతే ఉన్నారో మళ్ళీ కొంచెం కన్సిస్టెన్సీ నేర్చుకుంటే అతను, అంటే కన్సిస్టెంట్ గా బౌలింగ్ చేస్తే, మంచి ప్లేసుల్లో బౌలింగ్ చేస్తే త్వరలోనే అతను నేషనల్ టీంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే బౌలింగ్ అలాంటి కుర్రాల కోసం మన వాళ్ళు చూస్తున్నారు. నిజంగా ఐపీఎల్ ఒక బ్రహ్మాండమైన వేదిక అనుకోవచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్స్ని ఇండియన్ క్రికెట్ టీంకి పరిచయం చేసింది ఐపీఎల్ అనుకోవచ్చా? ఎస్, జీవితాలను మార్చే వేదిక అది. ఒక్క మ్యాచ్ తోటి అద్భుతమైనటువంటి ఇండియా మొత్తం పాపులర్ అయిపోయాడు ముకుల్ చౌదరి. అలాగే ప్రతి ప్లేయర్కి కూడా ఇది అద్భుతమైన ప్లాట్ఫామ్. ఇంటర్నేషనల్ టీమ్ డోర్స్ నాక్ చేయడానికి, మన ఇండియన్స్కి మాత్రమే కాదు ఫారిన్ ప్లేయర్స్కి కూడా. ఇక్కడ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని కూడా ఫారిన్ ప్లేయర్స్, ఇప్పుడు కూపర్ కొనోలిని చూస్తే అతను మంచిగా పెర్ఫామ్ చేశాడు. కూపర్ కొనోలిని ఇప్పుడు రెగ్యులర్గా ఆస్ట్రేలియా టీం ఆడించుకునే అవకాశం ఉంటుంది. అలాగా ప్రతి టీంకి కూడా ప్లేయర్స్ని వెతుక్కోవడానికి ఇది అద్భుతమైనటువంటి వేదిక. బెస్ట్ బాగా ఉందనుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఇంకొక ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే రాహుల్ తెవాటియా, ఎందుకంటే ఒకానొక సీజన్లో రాహుల్ తెవాటియా వచ్చే టకా వచ్చి గెలిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ ఇప్పుడు మళ్ళీ కొంచెం తడబడుతున్నట్టుగా. ఏం తడబడట్లేదు అసలు. రాహుల్ తెవాటియాకి బ్యాటింగ్ చేసే అవకాశం ఎప్పుడో లాస్ట్లో వస్తుంది. మీ టీంలో ఒకడు ఉన్నాడు అయ్యా, వాడు ఎందుకున్నాడో నాకు తెలియదు. ఎవరు భయ్యా ఫ్లేరు? షారుఖ్ ఖాన్ అని ఉండటానికి 6 అడుగుల పైన ఉంటాడు, కానీ వాడు పెర్ఫార్మెన్స్ చేసింది లేదు, నేను చూసింది లేదు. ఆ ప్లేస్ యంగ్ ప్లేయర్స్కి ఇస్తే బెటర్. ఎప్పటికీ ఒక 1/2 సెంచరీ కూడా కొట్టని వాషింగ్టన్ సుందర్ కూడా మనం కొట్టేశాడు భయ్యో. కానీ ఆ షారుఖ్ ఖాన్ గారిని ఎందుకు ఉంచుకున్నారో అర్థం కావట్లేదు.
షారుఖ్ ఖాన్ సినిమాల్లో యాక్టింగ్ చేస్తాడని ఉంచుకున్నారా, లేకపోతే ఆ పేరు ఫేమస్ అని ఉంచుకున్నారేమో కానీ వాడు క్రికెట్లో ఏం ఫేమస్ అవ్వట్లేదు. అంటే చూడటానికి కుర్రాడు హైట్ గీటు ఉంటాడు, కొన్ని బలంగా షాట్స్ కూడా ఆడగలుగుతాడు. బలం ఒక్కటే కాదు కదా, టెక్నిక్ బుద్ధి అన్నీ ఉండాలి క్రికెట్ కి. ఓకే, ఒక బలం ఒక పర్సనాలిటీ ఏం చేయలేకపోతుంది. ఓకే. ఈ రోజు మ్యాచ్ చూస్తే ఎవరు అంటే చేసింగ్ టీమా మళ్ళీ, లేకపోతే ఎలా ఉండబోతుంది ఏంటి? సండే సూపర్ సండేలో ఈరోజు ఫస్ట్ మ్యాచ్ మన కుర్రోళ్ళందరూ టీవీల ముందు బయట ఎంజాయ్ చేస్తూ కూర్చుంటూ ఉంటారు. ఎలా అంటే చేసింగ్ అయినా మళ్ళీ, లేకపోతే ఎంత స్కోర్ చేసే అవకాశం ఉంది ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే? ట్రెడిషనల్ గా ఈ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే, అటల్ బిహారీ వాజ్పేయి స్టేడియం ఇది. దీనిలో స్పిన్నర్స్ కి మనం చూసుకుంటే ఇటువైపు చూసుకుంటే మన రషీద్ ఖాన్ కానీ, ఎల్ఎస్జి వైపు చూసుకుంటే మనకి దిగ్వేష్ రాఠీ కానీ అద్భుతంగా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఎందుకంటే మనం ఇంకొకరి గురించి మాట్లాడుకోవాలి. మహమ్మద్ సమీ, వాట్ ఏ బౌలింగ్, అస్సలు ఏం బౌల్ చేశాడు భయ్యా. ఎందుకంటే ఎల్ఎస్జీలో ఉన్నాడు, ఎంత అసలు లాస్ట్ మ్యాచ్ అయితే అరే ఏంటి ఆ స్టాట్స్ చూస్తే. క్రికెట్లో ఒక ప్రావర్బ్ ఉంది, క్లాస్ ఈజ్ పర్మనెంట్, ఫామ్ ఈజ్ టెంపరీ. అలాంటి గొప్ప క్లాస్ బౌలర్ షమి. ఓకే, నువ్వు ఎప్పుడైనా కానీ ఒక ఫాస్ట్ బౌలింగ్ నేర్చుకోవాలనుకున్న స్టూడెంట్స్ని కానీ, కుర్రాలను కానీ, క్రికెట్లో పైకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి కానీ షమి బౌలింగ్ చూపిస్తే సీమ్ పొజిషన్, సీమ్ని ఎలా ప్రెజెంట్ చేయాలి, నీకు బాల్ ట్రావెల్ చేసేటప్పుడు సీమ్ ఎంత స్ట్రైట్ లైన్గా ఉంటుందంటే షమి బౌలింగ్ వేస్తుంటే అదొక అంటే ఒక సాంగ్ లో గనక హీరోయిన్ నడుము ఊపితే ఎలా ఉంటుందో అలాగా మెలికలు తిరుగుతున్నట్టుగా ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి సీమ్ ప్రెజెంటేషన్ షమి దగ్గర ఉంటుంది. ఓకే, అతను ఇండియా టీం నుంచి ఎందుకు బయటకు తీసుకొచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికి వన్డేల్లో కానీ టెస్టుల్లో కానీ ఇప్పటికి కూడా ఎనీ గివెన్ డే షమి ఈజ్ ఏ సూపర్ బౌలర్, ఓపెనింగ్ బౌలర్. ఇంకోటి కూడా మనం మాట్లాడుకోవాలి, నికోలస్ పూరన్. ఎందుకంటే విధ్వంసకర బ్యాట్స్మెన్. ఇప్పుడు దాకా కూడా ఏంటంటే లక్నోకి అప్పుడు దాకా కూడా ఆ బలం కాలేకపోయాడు. మళ్ళీ పట్టుకుంటే ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారు? అదృష్టం అనుకోవచ్చు. అంటే నెక్స్ట్ స్టేజెస్లో అతను పెర్ఫామ్ చేస్తే చాలా భయంకరంగా మాడతాడు. మ్యాచ్లు వన్ సైడ్ అయిపోతాయి భయ్యా. ఆడు కొడితే ఏ గ్రౌండ్ సరిపోదు, ఏ బౌండరీ పెద్దది కాదు. బట్ ఇప్పుడు దాకా చేయలేకపోయాడు. ఏమోలే, వాళ్ళ సంజీవ్ గోయంకా పూజలు నెమ్మదిగా ఫలించి అతను కూడా ఫామ్ లోకి వస్తాడేమో చూద్దాం. మళ్ళీ శుక్రవారం పూజ లేకపోతే శనివారం పూజ ఏదైనా చేస్తాడు. ఈసారి ఆదివారం పూజ చేయాలనుకుంటుంది. ఈ రోజు ఆదివారం పూజ చేయాలి సంజయ్ గోయంకా గారు. అది చేస్తే వచ్చే అవకాశం ఉంటుంది. జీటీ చూసుకున్నట్టయితే శుభ్మన్ గిల్ మనం ఎక్స్ట్రాడినరీగా మనం పెర్ఫామ్ చేశాడు, చాలా బాగా ఆడాడు. ఇంకా దాని నుంచి సాయి సుదర్శన్ నుంచి కూడా మంచి ఇన్నింగ్స్గా వచ్చేసింది. జాస్ బట్లర్ ఒక మైనస్ అనుకోవచ్చు. ఎందుకు మన బాగా ఆడాడు. ఇంకా అసలు జీటీలో ప్రాబ్లం ఉంది, టాప్ ఆర్డర్ లో కాదు. జీటీలో గిల్లు, సుదర్శన్, బట్లర్ అద్భుతంగా ఆడుతున్నారు. ప్రాబ్లం వచ్చేసి మిడిల్ ఆర్డరే. షారుఖ్ ఖాన్ తో ప్రాబ్లం, తెవాతియా, షారుఖ్ ఖాన్, సుందర పరిస్థితి ఏంటి? ఏమన్నా ముందుకు వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ అంటే డౌన్ ద లైన్ అదే ప్లేస్ లో వస్తాడు అతను. వీళ్ళు గనక కొంచెం కుదిరితే స్వైప్ చేస్తే, రబాడాన్ స్వైప్ చేస్తే, హోల్డర్ వస్తే, జేసన్ హోల్డర్ మీకు 4 సిక్స్లు కావాలంటే కొట్టగలిగిన బ్యాట్స్మెన్. ప్లస్ ఈ సంవత్సరం అన్ని ఇంటర్నేషనల్ అంటే అన్ని క్లబ్ సీజన్స్ లో అన్నిట్లో కలిపితే కూడా ఎక్కువ వికెట్స్ తీసినటువంటి బౌలర్. అతని దగ్గర వెరైటీ ఉంది, అద్భుతమైన స్లో బాల్స్ వేయగలడు అతను, బ్యాక్ ఆఫ్ హ్యాండ్ కానీ అద్భుతమైన బౌలర్. అతన్ని తీసుకుంటే మీకు ఏదైనా ఫేట్ మారే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. మొన్నంటే చావు తప్పి కన్ను లొట్టబోయి డేవిడ్ మిల్లర్ చేసిన పొరపాటు వల్ల మీకు ఆ 2 పాయింట్లు వచ్చినాయి. కానీ మీరు ఇంకా స్ట్రాటజీ పెంచాల్సిన టైం. ఆ మ్యాచ్ మీద మా పేరు రాసింది భయ్య, అందుకే గెలిచాం. లేకపోతే అది నిజమే, ఏదో అంటారు కదా. లేకపోతే ప్రసిద్ధ్ కృష్ణ కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తాడు. లాస్ట్ బాల్ ప్రసిద్ధ్ కృష్ణ కాబట్టి అంత అద్భుతంగా వేసాడు, లేకపోతే వేరే వాళ్ళతో అయ్యేపోయింది కాదు. ప్రసిద్ధ్ కృష్ణ ఫామ్ లో ఉన్నాడు. బౌలింగ్ చూసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ మీకు అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఆ మ్యాచ్ లో రషీద్ ఖాన్ వేసినటువంటి బౌలింగ్ మాత్రం అద్భుతం. నా భూతో నా భవిష్యత్ 3 వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్ జనరల్ గా అలాగే చేస్తాడు. మొన్న అంతకుముందు మనం అదే పాత రషీద్ ఖాన్ మనం చూసాం. ఓకే, మళ్ళీ పాత రషీద్ ఖాన్ కనిపిస్తే మాత్రం లక్నోకి తెప్పలు తప్ప ఉంటావా? ఎందుకంటే ఆ పిచ్ కూడా స్పిన్ కి అనుకూలిస్తుంది కాబట్టి తిప్పేస్తాడు, స్పిన్ వేస్తాడు. రషీద్ ఖాన్ ని జాగ్రత్తగా ఆడటం మీదే ఎల్ఎస్జి విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఓకే, చూద్దాం ఏం జరగబోతుందో. సూపర్ సండేలో మ్యాచ్ నెంబర్ 19 సీజన్లో ఎవరు గెలుస్తారు? ఈరోజు ఏంటి అంటే నేనే గెలుస్తానని నేను చెప్తాను. ఎందుకంటే మా గుజరాత్ టైటన్స్
ఎందుకంటే ఎల్ఎస్జి దగ్గర దిగ్వేష్ రాఠీ రూపంలో అద్భుతమైన వికెట్ టేకింగ్ బౌలర్ ఉన్నాడు. ఎవరు? సంతకాలు పెడతాం మొన్న కూడా పెట్టాం, క్యాచ్లు పట్టాం. ఈ సంతకాల గోల ఏంటి భయ్యా? ఇంకా మణిమారన్ సిద్ధార్థ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. టీం సెట్ అయింది, ఎల్ఎస్జి కాన్ఫిడెన్స్ వచ్చింది వాళ్ళకి, టీం సెట్ అయింది. ఓపెనింగ్ మిచ్ మార్ష్ కానీ మార్క్రమ్ కానీ అద్భుతంగా ఉన్నారు. పంత్ సెన్సిబుల్గా ఆడుతున్నాడు. ఇంకా పోరన్ ఒక్కడు వస్తే భయ్యా కొడితే ఓకే ఆర్జీబీ కలర్స్ కనిపిస్తాయి, రెడ్ గ్రీన్ బ్లాక్ అయిపోతాయి. మీకు చూద్దాం ఎవరు గెలుస్తారో, ఏ కలర్స్ కనిపిస్తాయో లేకపోతే ఏంటి అనేది. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ గెలిచి మామూలు మంచి దమ్ముతో ఊపుతా ఉన్నారు. ఈసారి మేము కూడా ముకుల్ చౌదరి ఇచ్చిన ఊపు తోటి మేము పంచింగ్ ఫుల్ పవర్ తోటి పంచ్ చేయడానికి వస్తున్నాం, రెడీగా చూద్దాం. అయితే సూపర్ సండేలో మ్యాచ్ నెంబర్ 19 లో మాత్రం తప్పదు, యుద్ధం తప్పదు. ఎవరు గెలుస్తారో సంజీవ్ గోయంకానే గెలుస్తాడు. సంజీవ్ గోయంకా, నువ్వు ఆదివారం పూజ చేయించుకోవడానికి రెడీగా ఉండండి. ఓకే, చూద్దాం ఎవరు గెలుస్తారు.